గోదావరికని అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యా నికేతన్ పాఠశాల ఆవరణలో బుధవారం 44వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల కరస్పాండెంట్ సూర్యదేవర వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి 58వ డివిజన్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై 44 సంవత్సరాలుగా విద్యారంగంలో రాణిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న పాఠశాల నిర్వాహకులను అభినందించారు. పిల్లలు క్రమశిక్షణతో పెరిగేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తులను ఉజ్వలంగా తీర్చిదిద్దేలా తాము చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ రోజు ఆ స్కూల్ కి నేను గెస్ట్ గా రావడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నేను కార్పొరేటర్ పోటీ చేసే తరుణంలో కూడా మరి ముందొచ్చి మా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎట్లా తీసుకున్నానో అలాగే మా మేడం గారి మా సార్ గారి ఆశీర్వాదం కూడా అలాగే తీసుకొని వారి ఆశీస్సులతోని ఈరోజు ఒక 400 మెజార్టీతో నేను వాళ్ళ ఈ 58వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచినందుకు నా వార్డు సభ్యులు ఇక్కడ ఉన్నారు, నా ఓటర్లు ఉన్నారు. ముందుగా పేరెంట్స్, దయచేసి పేరెంట్స్ ఒకసారి వినండి అమ్మా, పేరెంట్స్ అందరూ ఒక్కసారి వినండి. నేను ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు మార్కులు తక్కువ వచ్చినా లేకుంటే ఏదన్నా అల్లరి పని చేసినా మా పేరెంట్స్ని తీసుకురమ్మని సార్ చెప్పేటోళ్ళు. నేను అసలు తీసుకురాబోను, ఎందుకంటే అప్పుడు మా పేరెంట్స్ ఎట్లా అంటే ఇంకా నాలుగు అన్ను అని చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా తయారయ్యారు అంటే మా బాబుని ఎందుకు కొట్టినామని సార్ల మీద కొట్లాటకు వస్తారు. నేను అట్లా 2-3 పంచాయతీలు వినమ్మా, వేరే అన్యతగా భావించకండి. ఎందుకంటే పిల్లల విషయంలో మనం ఇంటికాడ గారబం చేయాలి. స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళకి అప్పచెప్తున్నాం అంటే వాళ్ళ మంచి చెడు వాళ్ళ భవిష్యత్తుకి ఇదే పునాది కదమ్మా. పునాది కట్టి ఉంటేనే ఇల్లు కట్టి ఉంటుంది. సో మీరు ఎవరు కూడా టీచర్లను కానీ సార్లను కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. మన పిల్లల విషయంలో వాళ్ళు ఏం క్రూరంగా ఇచ్చేయరు. కేవలం చదువుకోవాలనే ఉద్దేశంతో కొంత పనిష్మెంట్ అనేది ఇస్తేనే వాళ్ళు కూడా కొంచెం భయంగా చదువుతారనే ఉద్దేశంతోనే చేస్తారు తప్ప వాళ్ళు మన శత్రువులు కాదు, మన పాలకులు కాదు, మన ఆస్తులు పంచుకునేటోళ్ళు అంతకంటే కాదు. చాలా ఘనంగా మనము సాంస్కృతిక కార్యక్రమాలు మరియు స్పోర్ట్స్లో స్కౌట్స్ అండ్ గైడ్స్లో నేషనల్ అవార్డ్స్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని సర్టిఫికెట్స్ మరియు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా మంచి ధైర్య సాహసాలతో ఉత్సాహంతో మన పాఠశాల పిల్లలు అనేక చోట్ల కార్యక్రమాల్లో సింగరేణి తర్వాత నేషనల్ అవార్డ్స్ తోటి మన ప్రాంతంలోనే ముందుండి అదేవిధంగా మన పాఠశాల కూడా 1982లో స్థాపించబడి నేటికి 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోదావరికని ప్రాంతంలోనే సీనియర్ స్కూల్గా మన్ననలు పొందడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో ఇదే ఆసక్తితో మన పాఠశాలని 50 సంవత్సరాల దిశగా తీర్చిదిద్ది అక్కడి వరకు కూడా కొనసాగించడానికి ముందు మాకు భగవంతుడు మాకు ఆశీస్సులు ఆరోగ్యం కల్పించాలని చెప్పి కోరుతూ అనంతరం లక్నోలో జరిగిన 19వ జాతీయ జంబోరీలో పాల్గొన్న విద్యార్థులను సన్మానించారు. వివిధ క్రీడా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని గెలుపొందిన పోషకులకు బహుమతులను అందజేశారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాలల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పి అంజిరెడ్డి, అధ్యక్షులు సమ్మారావు, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, నేషనల్ యూత్ ప్రాజెక్టు అధ్యక్షులు యాదవరాజు తదితరులతో పాటు పోషకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.